కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాండ్య బంద్కు పిలుపునిచ్చారు. బెంగళూరు మైసూర్ హైవేను రైతులు దిగ్బంధించారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, కర్ణాటకలో ఆందోళనకు సంబంధించి వివరాలేంటి? సంతోష్, మరోసారి కర్ణాటక తమిళనాడు మధ్య ఈ కావేరీ గొడవలు సాటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు రోజుల నుంచి కూడా ఇదే అంటే ఇప్పటి వరకు ఈ సమస్యలు లేకపోయినప్పటికీ కూడా జయలలిత మరోసారి కర్ణాటక కేఆర్ఎస్ కృష్ణరాజసాగర్ డ్యామ్ నుంచి మాకు 50 టీఎంసీల నీళ్లు వాళ్ళు ఇవ్వడం లేదు, ఆపేసుకున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పును వెల్లడించింది. ప్రతిరోజు కూడా 15,000 క్యూసెక్ల నీళ్లను తమిళనాడుకి ఇవ్వాల్సిందిగా ఒక తీర్పును ఇవ్వడంతో ఇక్కడ కర్ణాటకలోని మండ్య, మైసూరు, తర్వాత రామ్నగర్ రైతులు ఆగ్రహానికి గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చెప్తున్నట్టుగా సుమారు 50 టీఎంసీల నీళ్లు మాత్రమే కేఆర్ఎస్ డ్యాంలో ఉన్నాయి. దాంట్లో 19.4 టీఎంసీల నీళ్లు బెంగళూరుకి తాగడానికి ఇవ్వాల్సి ఉంది. తర్వాత అక్కడ కేవలం సుమారు 10 టీఎంసీలకు పైగా రిజర్వ్ వాటర్ నిలిచిపోతుంది. దాంట్లో ఇంకా ఉన్న 4-5 టీఎంసీల నీళ్ళలో మేము ఇవ్వలేము అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం మొత్తం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కర్ణాటకలో మండ్య, మైసూరు, తర్వాత ఈ రామ్నగర్ జిల్లాల్లో మొత్తం సుమారు 1000 హెక్టార్ల పంటలను కూడా మేము వేస్తున్నాము. కానీ తాగడానికి నీళ్లు లేవు. కావుతున్నప్పుడు తమిళనాడులోని ఒక సాంబా పంట కోసం మేము ఆ నీళ్లు కుదరదు, ఒక చుక్క నీళ్లు కూడా వదలకూడదని చెప్పేసి నిన్న సాయంకాలం నుంచినే కూడా ఈ కర్ణాటక రైతు సంఘాల వాళ్ళు, మరో తర్వాత ఈ మండ్య రైతులు, కన్నడ రక్షణ వేదిక కన్నడ సంఘాల వాళ్ళు రాత్రి నుంచి ప్రొటెస్ట్ ని ఏర్పాటు చేశారు. మొత్తం అంటే బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లే రహదారిని మొత్తం క్లోజ్ చేశారు. మండ్యలో భారీ ఎత్తున రైతులు గుమిగూడారు. తర్వాత టీఆర్ఎస్ డ్యామ్ ను ముట్టడించడానికి కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ మొత్తం ఇష్యూ చూస్తుంటే ఇప్పుడు మొత్తం మైసూరు బెంగళూరు రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ ఏ వాహనాలని వదలడం లేదు. కానీ ఈ మొత్తం ఇష్యూని తెలుసుకున్న పోలీసులు మొత్తం సుమారు 100ల సంఖ్యలో పోలీసులు అక్కడ గుమిగూడించారు. తర్వాత అక్కడున్న రైతులు రోడ్లపైన టైర్లు వేసి నిప్పు పెట్టి ఆందోళన చేస్తున్నారు. తర్వాత ఏదే వాహనాలని కానీ ఆ రోడ్లో వెళ్ళకుండా మేము నీళ్లు మాత్రం వదలకూడదని చెప్పేసి ఇక్కడ రైతులు ఆందోళన అయితే జరుగుతుంది. కానీ ఇప్పటికే అంటే రైతుల ఆగ్రహానికి చేసి అక్కడున్న గొడవలు చేయడంతో పోలీసులు చిన్నపాటి లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఉద్రిక్త పక్షంగా మారుతున్నట్లు కనబడుతుంది. సంతోష్. థ్యాంక్ యూ కేశవ్.